మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. శనిగ్రహ మార్పు. శని భగవానుడు 2025 మార్చ్ 29 వరకు కూడా ఈయన కుంభరాశిలో ఉండి తదనంతరం ఈయన మీనరాశిలోకి స్థితి పొందడం అనేది జరుగుతుంది. అంటే 2.5 సంవత్సరాల తరువాత ఈయన మార్పు అనేది చెందుతున్నాడు. అయితే ఇందులో వక్రగ్రతులు, అతిచారము ఇవన్నీ కూడా మధ్యలో మనకి కనపడేవే. అయితే ఏదైనా 2.5 సంవత్సరాల తర్వాత ఆయన మార్పు అనేది చెందబోతున్నాడు. అయితే ఈయనకి ఈ శని భగవానుడికి సహజంగా మనకి తెలిసిందే, ఈయన ఎక్కువగా కర్మం చేయిస్తూ ఉంటాడు. అంటే మనకి శ్రమింపజేస్తూ ఉంటాడు శని భగవానుడు. ఈయనకి విశేష దృష్టిలు కూడా ఉన్నాయి. 3, 7, 10 ఈయనకి విశేష దృష్టిలు అనేవి ఇక్కడ మనకి శని భగవానుడికి ఉన్నాయి. అయితే ఈ మార్పు ఏదైతే ఉందో, ఎందుకంటే మనకి శని భగవానుడు ఒకే రాశిలో ఎక్కువ కాలం ఉంటాడు. అందుకనే ఆయన నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకనే ఈయన మందకారకుడు కూడా అని చెప్తారు. కాబట్టి ఇలాంటి శని భగవానుడు మీనరాశిలో స్థితి పొందడం వల్ల 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అసలు ఎటువంటి ఈ మార్పు వల్ల, అంటే ఈ శని భగవానుడి యొక్క రాశి మార్పు వల్ల వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి. వృశ్చిక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు విశాఖ 4 పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ శని భగవానుడు చూసుకున్నప్పుడు అర్ధాష్టమ శని యొక్క దోషం అనేది వీళ్ళకి తొలగిపోతుంది. అర్ధాష్టమ శని దోషం ఎప్పుడైతే తొలగుతుందో వీళ్ళకి కొంత ఏవైతే సమస్యలు, అంటే గత కొంతకాలంగా 2.5 సంవత్సరం ఇంచుమించు 3 ఏళ్ళుగా ఏవైతే పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా వీళ్ళకి తగ్గుముఖం ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే ఎప్పుడైతే శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడో వీళ్ళకి పంచమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. అయితే మరి పంచమ స్థానంలో శుభ ఫలితాలను ఇస్తాడా అంటే, ఏదైతే అర్ధాష్టమ శనిగా ప్రభావం ఏదైతే విపరీతంగా ఉందో దాన్ని అంత ప్రభావం అనేది పంచమ స్థానంలో శని భగవానుడు సంచరించినప్పుడు ఉండదు. కాబట్టి కొంత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అందులోనూ వీళ్ళకి పంచమ స్థానంలో ఎప్పుడైతే ప్రవేశించాడో, అంటే పంచమ స్థానం అనేటప్పటికి ఏం చెప్తాం, ఆలోచనా స్థానము, ఉపాసనా స్థానము, అలాగే వీళ్ళకి సంతాన స్థానము, వీళ్ళుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పంచమ స్థానంలోకి వచ్చాడో గత కొంతకాలంగా, అంటే ఏమిటి, అనారోగ్యపరంగా, తల్లి ఆరోగ్య విషయాల్లోనూ, వాహనాల పరంగాను, అలాగే ఎక్కువగా అనారోగ్యపరంగా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా ఆడవాళ్ళకు కానీ చూసుకున్నప్పుడు, అంటే వృశ్చిక రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు ఎందుకంటే రాశ్యాధిపతి వచ్చి కుజుడు, అలాగే దీనికి మనకి అర్ధాష్టమ శని రూపంలో ఉన్నాడు. కాబట్టి ఆరోగ్య విషయాలలో, అంటే ముఖ్యంగా బీపీకి సంబంధించి మెనోపాజిటివ్ టైంలో ఏవైతే ఉన్నాయో వచ్చే సమస్యలు ఆడవాళ్ళకి, ఇవందరూ ఎవరైతే ఉన్నారంటే ఆ ఏజ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే వృశ్చిక రాశిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తొలగే అవకాశం అనేది ఇక్కడ మనకి ఖచ్చితంగా మనకి కనబడుతోంది ఈ యొక్క పంచమ స్థానంలో శని భగవానుడి యొక్క మార్పు వల్ల. అయితే ఎప్పుడైతే శని భగవానుడు మార్పు ఉందో ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? మరి పంచమ స్థానం అనేది శుభస్థానం ఏమీ కాదు, అందులోనూ మళ్ళీ ద్వితీయ సప్తమ లాభస్థానాలను చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ ద్వితీయ సప్తమ స్థానాన్ని చూస్తున్నాడో ఖర్చుల విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఖర్చులు కొంచెం అవుతూ ఉంటాయి. అయితే గత కొంతకాలంగా అర్ధాష్టమ శని పరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు మాత్రం ఖచ్చితంగా తగ్గుతాయి. ఎందుకంటే కొంతమందికి గృహపరంగా ఇల్లు అమ్మేసుకోవడం, లేకపోతే తల్లి ఆరోగ్య విషయాల్లో ఇబ్బంది పడడం, లేకపోతే గృహంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, ఎవరైతే కుటుంబ సభ్యులను వారితో మాట పట్టింపులు ఉండడం, సరైన శరీరానికి సరైన స్థితి లేకపోవడం, అంటే ఆరోగ్యపరంగా లేకపోవడం ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం పడతాయి. అయితే పంచమ స్థానంలో కాబట్టి సంతాన విషయాల్లో, వాళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఎవరైనా సంతానం లేని వాళ్ళ IVFలు కానీ ఇలాంటివి చేయించుకునే వాళ్ళు ఉన్నప్పుడు
కాస్త మంచి అంటే మోసం చేసేవి కాకుండా కాస్త తెలివితేటలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. అలాగే ఈ యొక్క ముఖ్యంగా ఇంకోటి చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఏదైనా విషయాల మీద అంటే ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వాటి పరంగా ఏమైనా విషయాలు వచ్చినప్పుడు వాటి పరంగా కూడా జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే తెలివితేటలులోకి శని భగవానుడు అంటే మనం చేసే ఆలోచనలు బట్టే మన జీవన విధానం అనేది ఉంటుంది కాబట్టి తీసుకునే నిర్ణయాలు మాత్రం చాలా అనుభవపూర్వకంగా ఉన్న వాళ్ళని సంప్రదించి మాత్రం నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి వాటిల్లో కాస్త ఇబ్బందులు పడడం, వాయిదా పడడం లేదా ఆటంకాలు ఏర్పడడం ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మనకి కనబడుతున్నాయి. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు మాత్రం గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఈ సంవత్సరం అనుకూలంగా ఉండడం అనేదే కనబడుతుంది. ఎందుకంటే గత 2.5 సంవత్సరాల ప్రకారం కూడా బాగా ఇబ్బంది పడడం, వాహనాల పరంగా ఇబ్బంది పడడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం, తల్లి ఆరోగ్య విషయాలు మెరుగుపడడం, తల్లి యొక్క ఏదైతే మళ్ళీ మామూలుగా రావాలని కోరుకున్నారో ఆరోగ్యపరంగా అవన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ ఏవైతే ఈ క్రియేటివిటీ రంగాల్లో అంటే ఈ సినీ కళా రంగాల్లో లలిత కళలకు సంబంధించిన వాటిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. కానీ ఈ గత సంవత్సరంతో ఏవైతే మోసపోయారో అలాంటివి మోసపోకుండా కొంచెం అవకాశాలు మాత్రం మెండుగా రావడం అనేది జరుగుతుంది. అయితే దీన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది ఉత్తమమైన విషయం. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి సంపద ప్రకారం ఏదైతే జీవితాశయాలు ఉన్నాయో వృత్తిపరంగా ఉద్యోగపరంగా అవి సాగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దానికి తగ్గట్టుగా కూడా అనుకూలంగా రావడం అనేది జరుగుతుంది. మధ్య మధ్యలో చిన్న సమస్యలు అనేవి వస్తాయి. ఎందుకంటే జాతకరీత్యా కూడా జాతకంలో శని భగవానుడు బలంగా ఉంటే ప్రతికూల ఫలితాలు ఖచ్చితంగా తగ్గుతాయి. అదే అనుకూలంగా ఉన్నాయనుకోండి కాస్త అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటిలన్నిటిలోనూ దృష్టిలో పెట్టుకుని ఈశ్వరారాధన ఖచ్చితంగా చేసుకుంటూ ఉండడం. అలాగే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు కానీ చూసుకున్నప్పుడు దీంతో పాటుగా విష్ణు ఆరాధన కూడా చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఏదైతే ఈ అర్ధాష్టమ శని యొక్క దోషం అనేది తొలగిపోయింది కాబట్టి చాలా మటుకి కొంత మానసికమైన స్థైర్యము ధైర్యము ఏర్పడడం, మానసిక ఉల్లాసం అనేది ఖచ్చితంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కనబడుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.